మంది వారు ఈ 7 రోజులు విరామంగా 24 గంటలు 7 రోజులు భజన చేసిన ప్రతి భక్తాదులకు శ్రీరామ భక్త మండలి మేజీపేటలో ఉన్నటువంటి శనినారాయణ స్వామి గుడిలో ప్రతి సంవత్సరము ఈ సప్తాహం శ్రీరామనవమి సప్తాహం జరుపుతాము. 83 సంవత్సరాలైంది ఈ సప్తాహం మొదలుపెట్టి. అప్పుడు పల్లెం శ్రీనివాసులు, గొంగిటి నరసింహమ్మ, రామాయణ మెంబర్ సుబ్బయ్య, ఇంకా మిగతా కొంతమంది వయస్సులో ఎంత చేరి మేసేవాళ్ళంతా చేరి ఈ యొక్క సప్తాహాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికి 23 సంవత్సరాలు అయితే ఏకదాడిగా 83 సంవత్సరాలు ఎటువంటి ఉడుదుడుకులు లేకోకుండా సక్రమంగా జరిగింది. ఈ సప్తాహానికి 2 గంటలు ఒక గ్రూపు, పగులంతా 8 నుంచి రాత్రి 8 వరకు మహిళలు వస్తారు. 2 గంటల సేపు ఒక సిట్టు వస్తుంది. వాళ్ళకు మహిళలంతా బాగా వచ్చి భక్తితో భజన చేస్తారు. 9 నుంచి మన పురుషులు వస్తారు. వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడి నుంచి శివానగర్ అంట జిల్లా ధర్మవరం సాలే స్ట్రీట్లో శనినారాయణ స్వామి దేవస్థానంలో 83 ఇయర్స్గా భజన జరుగుతుంది. సప్తాహం భజన శ్రీరామనవమి రోజు నుంచి 1 వీక్ జరుగుతుంది. మేము 25 ఇయర్స్గా కంటిన్యూగా భజన చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా కంటిన్యూ చేస్తాము. ఎన్ని గ్రూపులు వస్తారా? మేము లేడీస్ గ్రూప్ వచ్చి 10 మార్నింగ్ 10 to 2, 10 to 6 ఈవినింగ్ 6 వరకు లేడీస్ గ్రూప్. ఓవర్కి ఎన్ని అవర్స్ ఉంటుంది భజన? 2 అవర్స్. మాది వచ్చి 12 to 2 బ్యాచ్. 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 to 12, 12 to 2, 2 to 4, 4 to 6, 6 to 8 లేడీస్ బ్యాచ్. ఆ తర్వాత జెంట్స్ బ్యాచ్ వస్తారు. రాత్రి పగలు 24/7 1 వీక్ జరుగుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం శనినారాయణ స్వామి దేవస్థానం నుంచి శ్రీరామ సప్తాహం ప్రెసిడెంట్ కొట్టాప్రసాద్ మాట్లాడేది. ఇది శ్రీరామ సప్తాహం 83వ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా దిగ్విజయంగా జరిగింది. ఇలాగే ముందు జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది పూర్వం నుంచి మా పెద్దలు చేసిన ఈ శ్రీరామ సప్తాహం భజన 3వ తరము ఈ పెద్దలు అట్లా చిన్న చిన్న చేసుకుంటూ ఇప్పుడు 83 సంవత్సరాలు అయింది. ఇది 12 బ్యాచ్లు 2 గంటలు, అలాగా 24 అవర్స్ ఒకటే. అంతా 7 రోజులు సప్తాహం అంటే 7 రోజులు దిగ్విజయంగా జరిగే ఈ కార్యక్రమము పల్లెపల్లెల నుంచి ఇంద్రం కాలనీ, శివానగరు, గాంధీనగరు, మళ్ళా మల్లంపల్లి, ఇలా పల్లెపల్లె నుంచి మేము వ్యాన్ అరేంజ్ చేసి డే అండ్ నైట్ వ్యాన్ పెట్టి అన్నీ 2 అవర్స్ భజన చేసే కార్యక్రమం. అంతా పల్లెల నుంచి అర్ధరాత్రిలో కూడా వచ్చి భజన చేసి కార్యక్రమంలో చాలా జయప్రదం చేయడం చాలా సంతోషము. ఇలాగే ముందు కూడా ఈ కార్యక్రమం సంపూర్ణంగా బాగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం ఏముంటుంది, రేపు ఏముంటుంది? ఈరోజు సాయంత్రం ఏం ప్రోగ్రామ్, రేపు ఏం ప్రోగ్రామ్ ఉంటుంది? దిగ్విజయం చేయడానికి అంతా అందరికీ సంతోషం కోరుకుంటూ ఇలాగే ఈరోజు సాయంత్రము శ్రీరాముల వారు ఊరేగింపు ఉంటుంది. అలాగే రేపు మధ్యాహ్నం 11 గంటలకి అన్నదాన ప్రసాదము ఉంటుంది. 50 మంది అంతా మన ధర్మాల నుంచి పల్లెల నుంచి అంతా ఇచ్చామని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా చేయడానికి దాని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామ్.